అబద్దాలను అందంగా అల్లటంలో జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అదానితో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నందుకు జగన్ ముడుపులు తీసుకున్నట్లు స్వయంగా అమెరికా దర్యాప్తు సంస్థలే చెబుతుంటే ఇంకా బుకాయించడమేంటని ఆమె మండిపడ్డారు. అదాని నుంచి ముడుపులు తీసుకోలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జగన్ అవినీతిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్లో పేర్కొన్నారు. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 జగన్ ₹2.49 కొన్నందుకు శాలువాలు కప్పాలా అని నిలదీశారు. అదాని వద్ద గుజరాత్ యూనిట్ ధర ₹99 కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49 కొన్నందుకు జగన్ కు సన్మానాలు చేయాలా అని ఎద్దేవా చేశారు. అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రమూ ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి జగన్ ముందుకొచ్చినందుకు ఆయనకు అవార్డులు ఇవ్వాలా అని మండిపడ్డారు. గుజరాత్ కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి ₹99 అదాని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ కు ₹70 పడతాయని జగన్ హయాంలోని ఇంధన శాఖ చెబుతుంటే ఎలాంటి ఛార్జీలు లేవంటున్న జగన్ మాటలు శుద్ధ అబద్దం కాదా అని షర్మిల విమర్శించారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆమె మండిపడ్డారు. అదాని కలవటం ఒక చరిత్ర అయితే 1750 కోట్లు నేరుగా ఒక ముఖ్యమంత్రికి ముడుపులివ్వటం చరిత్రేనని ఎద్దేవా చేశారు. గంటల్లోనే కేబినెట్ పెట్టడం, ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చరిత్రేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రజల నెత్తిన 1,67,000 కోట్ల భారం మోపడము చరిత్రేనని విమర్శించారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలో తన పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా లేరా అని నిలదీసిన షర్మిల ఆ కుర్చీలో జగన్ కాకుండా ఆయన నడిపించే వాళ్లు కూర్చున్నారా అని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి చేశారని తాము చెప్పలేదని అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని స్పష్టం చేశారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో 1750 కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్కు ఇచ్చారని కుండబద్దలు కుట్టాయని పేర్కొన్నారు. ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని 100 పేజీల నివేదిక కూడా ఇచ్చాయన్న షర్మిల వివిధ మార్గాల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సేకరించామని స్పష్టంగా పేర్కొన్నాయని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఏ చేసుకుందని 35,000 కోట్ల భారం వేసిందని చెప్పే జగన్ అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా అని ధ్వజమెత్తారు. టెండర్ల రద్దుతో ఎందుకు సరిపెట్టారని, విచారణ ఎందుకు జరిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ఒప్పందాలతో నష్టమని తెలిసి కూడా అదానికి 25 ఏళ్లు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినప్పుడే జగన్ కు ఏం ముట్టాయో అర్థమవుతోందని పేర్కొన్నారు. గంగవరం పోర్టును అడ్డికి పావుసేరు లెక్కన 640 కోట్లకే అమ్మినప్పుడే జగన్ అదాని ముడుపుల బంధం ఏపాటిదో తెలిసిపోయిందన్నారు. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కుల అదానికి కట్టపెట్టినప్పుడే వాటాల సంగతి తేలిపోయిందన్నారు. నిజంగా అదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే జగన్ అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే జగన్ ఈ సవాల్ను స్వీకరించాలని కోరారు.